హలో గైస్, ఎల్టెక్స్ క్లాస్కి స్వాగతం. ఇవాళ మనం జాగ్రఫీ జీసీ లియాంగ్ బుక్ సిరీస్లో భాగంగా అందులోని చాప్టర్ 2ని డిస్కస్ చేస్తున్నామండి. చాప్టర్ 2 పేరు ఏంటంటే మనకి ఎర్త్ యొక్క క్రస్ట్ అనమాట, అంటే ఎర్త్స్ క్రస్ట్. అంటే కంప్లీట్గా ఈ చాప్టర్ అంతా కూడా మనకి ఎర్త్ యొక్క క్రస్ట్ గురించి ఉంటుంది. అంటే మనం ప్రీవియస్ చాప్టర్లో సోలార్ సిస్టమ్ గురించి, అలాగే ఎర్త్ యొక్క షేప్ గురించి, అలాగే ఎర్త్ యొక్క మూమెంట్స్, అంటే ఎర్త్ రొటేషన్ జరుగుతుంది, రివాల్యూషన్ జరుగుతుంది, ఆ మూమెంట్స్ గురించి, దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ గురించి, అలాగే ఫైనల్గా ఎర్త్ మీద ఉన్న కోఆర్డినేట్ సిస్టమ్, అది లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ సిస్టమ్ గురించి చూసుకున్నాం. సో ఇప్పుడు సెకండ్ చాప్టర్ ఏంటంటే కంప్లీట్గా మనకి ఎర్త్ యొక్క ల్యాండ్ ఫార్మ్స్ గురించి, వీటన్నిటి గురించి డిస్కస్ చేసిందంటే మౌంటైన్స్ గురించి, ప్లాట్యూస్, ప్లెయిన్స్, వీటన్నింటి గురించి డీల్ చేస్తుంది. అలాగే వాటితో పాటు రాక్ సిస్టమ్ గురించి కూడా డీల్ చేస్తుంది, అంటే టైప్స్ ఆఫ్ రాక్స్, వీటన్నిటి గురించి కూడా డీల్ చేస్తుంది. సో ఇది మనకి కంప్లీట్గా జియోమార్ఫాలజీకి సంబంధించిన లెసన్ అండి. జియోమార్ఫాలజీ, జనరల్ జాగ్రఫీలో జియోమార్ఫాలజీ అనే చాప్టర్ కిందకి మనకి ఇది వస్తుంది అనమాట. సో అయితే ఇందులో ఫస్ట్ సెషన్గా మనం ఇవాళ స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్ గురించి చెప్పుకుందాం. స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్. సో అయితే క్లాస్లోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్. ఎల్టీఎక్స్ క్లాసెస్ 4th యానివర్సరీ సందర్భంగా అన్ని కోర్సుల పైన కూడా 20% డిస్కౌంట్ని మీకు అందిస్తుంది. సో ఈ ఆఫర్ మీకు 30th జూన్ వరకు వ్యాలిడ్గా ఉంది. సో ఈ ఆఫర్ని అవైల్ చేసుకోవడానికి 7893899553 అనే నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఇంకా దీంతో పాటు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 కోర్సుల మీద కూడా మనకి ఆఫర్ నడుస్తున్నాయండి. అండ్ వీటికి మనకి జూలై 1 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతూ ఉండడం వలన జూలై 1 వరకు ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకోసం ఈ అద్భుతమైన ఆఫర్ అందిస్తుంది. దీనిలో భాగంగా ఆన్లైన్ కోర్సెస్ మీకు 30,000 రూపీస్కి, ఎల్టీఎక్స్ ఆఫ్లైన్లో అయితే మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది 60,000 రూపీస్కి లభిస్తుంది. అలాగే మీరు ఆఫ్లైన్లో ఈ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఇన్ఫినిటీ, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ తీసుకుంటే మీకు ఆన్లైన్ యాక్సెస్ కూడా ఫ్రీగా లభిస్తుందండి. అండ్ రిమెంబర్, ఈ కోర్సులన్నీ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. సో ఈ ఆఫర్ మీకు 30th జూన్ వరకే ఉంది కాబట్టి తొందరగా ఆలోచించుకొని కింద కనిపిస్తున్న నెంబర్ 7893899553 అనే నెంబర్ని కాంటాక్ట్ చేయండి. సో మూవింగ్ టు ద టాపిక్. ఇంట్లో ఎర్త్ క్రస్ట్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్. ఎర్త్ యొక్క స్ట్రక్చర్ గురించి తెలుసుకునేది. సో అయితే దీన్ని నేను కొంచెం ఎలాబొరేట్ చేసి చెప్తున్నాను. అయితే మనకి ఫస్ట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ భూమి మీద మనకి చాలా రకాల ల్యాండ్ ఫామ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మౌంటైన్స్, ప్లాట్యూస్, ఇలా రకరకాల ల్యాండ్ ఫామ్స్ కనిపిస్తుంటాయి. అయితే వాటి గురించి మనకి తెలియాలి అంటే ఖచ్చితంగా మనకి ముందు ఎర్త్ క్రస్ట్ గురించి తెలియాలి. 100%. ఎర్త్ క్రస్ట్ గురించి ఒక బేసిక్ ఐడియా లేకుండా మనం ఎర్త్ యొక్క స్ట్రక్చర్ని డిఫైన్ చేయలేము. అంటే ఎర్త్ యొక్క ల్యాండ్ ఫామ్స్ వీరన్నింటి కూడా కరెక్ట్గా అర్థం చేసుకోలేము. అయితే ఎర్త్ క్రస్ట్ గురించి, ఎర్త్ యొక్క ఇంటీరియర్ గురించి మనకి తెలుసుకోవడం అంత ఈజీ అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. చాలా కష్టమైన పని. ఎందుకంటే మనం ఎర్త్ లోపలికి వెళ్ళి చూడలేము. ఎర్త్ లోపల ఒకవేళ డిగ్ చేసినా కూడా ఇట్ ఈస్ హైయెస్ట్ అప్ టు ఇంతవరకు డిగ్ చేసింది ఒక 12.3 కిలోమీటర్స్ వరకు మాత్రమే ఇంతవరకు భూమి లోపలికి డిగ్ చేశారు. అందుకంటే తవ్వి మనం చూడలేము లోపల ఏముందో. అంటే అప్పుడెప్పుడో నియర్లీ 4.54 బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఏర్పడిన ఎర్త్ గురించి, ఎర్త్ లోపల ఉన్న విషయాల గురించి తెలుసుకోవడం నిజంగా కష్టమైన విషయమే. బట్ మన దగ్గర ఉన్న కొన్ని ఎవిడెన్సెస్ని ఆధారంగా చేసుకొని మనం ఎర్త్ యొక్క ఇంటీరియర్ని కొంతవరకు చెప్పగలుగుతున్నాం. సో ఏంటి ఆ ఎవిడెన్సెస్ అంటే, ఒకటి వల్కానిక్ ఎరప్షన్స్ ద్వారా వచ్చే మెటీరియల్ని స్టడీ చేయడం. వల్కానిక్ ఎరప్షన్ నుంచి వచ్చే మెటీరియల్ని స్టడీ చేయడం. అలాగే ఎర్త్ క్వేక్ యొక్క వేవ్స్ ఏవైతే ఉంటాయో, సెస్మిక్ వేవ్స్ అంటాం మనం వాటిని, ఆ వేవ్స్ని స్టడీ చేయడం. అలాగే దీంతో పాటు డీప్ మైనింగ్ ఆపరేషన్స్, కొంత లోతు వరకు తవ్వే మైనింగ్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో, అలాంటి ఆపరేషన్స్ ద్వారా ఎర్త్ ఇంటీరియర్ని మనం కొంతవరకు తెలుసుకోగలుగుతాం. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ క్రస్టల్ బోరింగ్స్ అంటే ఎర్త్ క్రస్ట్లో ఒక మనం బోర్వెల్స్ వేస్తాం కదండి, బోర్వెల్స్ లాగా ఒక డీప్ హోల్స్ని తవ్వే విధానమే మనం క్రస్టల్ బోరింగ్స్ అంటాము. సో ఈ క్రస్టల్ బోరింగ్స్ ద్వారా మనం నియర్లీ ఒక కొంత లోతు వరకు కూడా ఎర్త్ యొక్క ఇంటీరియర్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందండి. సో ఇంతవరకు మనకి తవ్విన డీపెస్ట్ హోల్స్ మనకి నియర్లీ 12 కిలోమీటర్స్ వరకు ఉన్నాయి. అంతకు మించి వెళ్ళలేదు. అంటే మనకు తెలుసు ఎర్త్ యొక్క యావరేజ్ రేడియస్ 6,371 కిలోమీటర్స్ అని తెలుసు. అందులో కేవలం ఒక 12 కిలోమీటర్స్ వెళ్ళామంటే మనం ఎంత తక్కువ వరకు వెళ్ళామో తెలుసు. బట్ అయినప్పటికీ ఇలాంటి అన్ని రకాల ఎవిడెన్సెస్ని బేస్ చేసుకుని
మనం ఎర్త్ యొక్క స్ట్రక్చర్ ని అర్థం చేసుకోవడానికి చాలా వరకు కూడా అవకాశం ఏర్పడింది. ఓకే, సో ఇవన్నీ చూసాక అంటే ఈ అబ్జర్వేషన్స్ అన్ని చేశాక సైంటిస్టులకి తెలిసింది ఏంటంటే ఎర్త్ అనే ప్లానెట్ ఏదైతే ఉందో ఎర్త్ అనే ప్లానెట్ ముందు స్పెరికల్ గా ఉందని ఆల్రెడీ తెలుసు. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాం. ఈ ప్లానెట్ లో మొత్తం భూమి అంతా కూడా యూనిఫామ్ గా లేదు. అంటే భూమి యొక్క సర్ఫేస్ నుంచి సెంటర్ వరకు ఒకే విధంగా మెటీరియల్ లేదు. ఒకే భూమి లోపల టెంపరేచర్లు వ్యారీడ్ గా ఉన్నాయి, ప్రెషర్స్ వేరీడ్ గా ఉన్నాయి. ఓకే, ఈవెన్ కంపోజిషన్ కూడా వేరీడ్ గా ఉంది. ఓకే, ఇలా రకరకాలుగా ఉన్నాయి. అంతేగాని భూమి అంతా ఒక యూనిఫామ్ గా లేదు, ఇంటీరియర్ అంతా కూడా అని చెప్పి సైంటిస్ట్ క్లియర్ గా అర్థమైంది. సో అక్కడ ఉండే మెటీరియల్, అక్కడ ఉండే టెంపరేచర్స్, ఓకే, అక్కడ ఉండే కంపోజిషన్, వీటన్నిటిని బేస్ చేసుకొని భూమిని కొన్ని లేయర్స్ గా వీళ్ళు డివైడ్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఆ డివిజన్ అనేది మనకి చాలా రకాలుగా కనిపిస్తుందండి. లైక్ ఏంటంటే కంపోజిషన్ ని బేస్ చేసుకుని మనం ఎర్త్ ని సియాల్, సీమా అండ్ నిఫే అని చెప్పి 3 లేయర్స్ గా మనం క్లాసిఫై చేయొచ్చు. సిలికాన్ అండ్ అల్యూమినియం, సిలికాన్ అండ్ మెగ్నీషియం, నికెల్ అండ్ ఐరన్ అనమాట. ఇలా ఒక రకంగా విభజించవచ్చు. అలాగే బేస్డ్ ఆన్ డెన్సిటీ బేస్ చేసుకుని చెప్తే మనం ఓకే ఎర్త్ యొక్క లేయర్స్ ని మనం క్రస్ట్, మ్యాంటిల్ అండ్ కోర్ అనే భాగాలుగా డివైడ్ చేయొచ్చు. ఓకే, దీంతో పాటు ఇంకా డీటెయిల్డ్ గా మనకి ఎనాలిసిస్ కావాలి, డీటెయిల్ లేయరింగ్ కావాలనుకుంటే ఓకే ఎర్త్ యొక్క క్రస్ట్ ని మనం అంటే లిథోస్పియర్, ఓకే లేయర్స్ ని మనం లిథోస్పియర్, అలాగే అప్పర్ మ్యాంటిల్ ఆర్ ఆస్థెనోస్పియర్, అలాగే లోవర్ మ్యాంటిల్, ఔటర్ కోర్ అండ్ ఇన్నర్ కోర్ అని చెప్పి లేయర్స్ గా డివైడ్ చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ ద డీటెయిల్డ్ క్లాసిఫికేషన్ అండి. అండ్ ఇట్ ఈస్ మోస్ట్లీ బేస్డ్ ఆన్ ది స్టేట్ ఆఫ్ మెటీరియల్. అంటే ఆ భూమి లోపల మెటీరియల్ ఏ స్టేట్ లో ఉంది, లిక్విడ్ స్టేట్ లో ఉందా లేదా సాలిడ్ స్టేట్ లో ఉందా అనే బేస్ చేసుకుని మనకి ఈ క్లాసిఫికేషన్ అనేది చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కూడా అదేనండి. ఓకే, మీరు కరెక్ట్ గా లేయర్స్ చూస్తే ఓకే ఇక్కడ వరకు చూడండి మీకు ఒకసారి. ఓకే, ద ఫస్ట్ లేయర్ అంటే లాస్ట్ క్లాసిఫికేషన్ లో ఫస్ట్ లేయర్ లిథోస్పియర్. ఇక్కడ వరకు ఉన్న లేయర్ అంతా కూడా లిథోస్పియర్ అండి. ఈ లిథోస్పియర్ కిందకి వచ్చేవి ఏంటంటే ఎర్త్ యొక్క క్రస్ట్ మరియు అప్పర్ మోస్ట్ సాలిడ్ మ్యాంటిల్. మన క్రస్ట్ గురించి తర్వాత చెప్తామండి, ముందు ఈ డివిజన్ చెప్తాము. ఓకే, క్రస్ట్ అండ్ అప్పర్ మోస్ట్ సాలిడ్ మ్యాంటిల్ లో కొంత భాగం అప్పర్ మోస్ట్ ప్రాంతం మరియు ఎర్త్ యొక్క క్రస్ట్ కలిపితే మనకి లిథోస్పియర్ అనేది తయారవుతుంది. ఇది ఫస్ట్ విషయం. అంటే దీని కిందకి వెళ్తే సెకండ్ లేయర్ ఈజ్ ఆస్థెనోస్పియర్ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ అప్పర్ మ్యాంటిల్ అనమాట మనకి. సో ఇది పార్షియల్లీ మోల్టెన్ స్టేట్ లో ఉందంటే సగం కరిగిన స్థితిలో ఉంటుంది. అంటే ఇందులో కొంచెం సాలిడ్స్ ఉంటాయి, కొంచెం లిక్విడ్స్ కూడా ఉంటాయి. అందుకే దీని ఒక ఫ్లూయిడిక్ స్టేట్ గా మనం పరిగణించవచ్చు. దాని కిందకి వెళ్తే మనకి లోవర్ మ్యాంటిల్ ఉంటుంది. ఈ కలర్ లో కనిపిస్తుంది చూసారా, ఇది మనకి లోవర్ మ్యాంటిల్. ఓకే, అండ్ లోవర్ మ్యాంటిల్ దాటుకుని వెళ్తే వీ విల్ రీచ్ ఔటర్ కోర్ అండ్ దెన్ ఇన్నర్ కోర్. ఇలా మనకి లేయర్స్ అన్ని కూడా ఒకదానికొకటి తర్వాత ఒకటి కనిపిస్తూ ఉంటాయండి ఎర్త్ పై నుంచి వెళ్తుంటే. ఓకే, సో అంటే ఫస్ట్ ఇనీషియల్ గా మనకు వచ్చేది మాత్రం ఎర్త్ యొక్క క్రస్టే వస్తుంది. ఆ తర్వాత అప్పర్ మ్యాంటిల్, లోవర్ మ్యాంటిల్, ఔటర్ కోర్ అండ్ ఇన్నర్ కోర్ అని చెప్పి లేయర్స్ అన్ని కూడా వస్తాయి. అండ్ థిక్నెస్ కూడా చూసుకుంటే మీకు ఇక్కడ థిక్నెస్ కూడా ఒక వ్యాలిడ్ ఇచ్చారు. ఓకే, నియర్లీ ఒక క్రస్ట్ అనేది 5 to 70 కిలోమీటర్స్ వరకు థిక్నెస్ తో ఉంటుంది. అలాగే మ్యాంటిల్ అనేది నియర్లీ 2850 కిలోమీటర్స్ వరకు థిక్నెస్ తో ఉంటుంది. కోర్ అనేది 3470 కిలోమీటర్స్ వరకు థిక్నెస్ తో ఉంటుంది. సో ఈ విధంగా అన్నింటికంటే అంటే ఎక్కువ థిక్నెస్ కాదు, ఈ కోర్ యొక్క రేడియస్ మనకి థిక్నెస్ అన్న రేడియస్ మనకి ఇక్కడ కోర్ విషయంలో థిక్నెస్ అన్న రేడియస్ ఒకటే. సో దీని యొక్క రేడియస్ నియర్లీ 3470 కిలోమీటర్స్ అండి. చాలా ఎక్కువ అనమాట, కోర్ అనేది చాలా పెద్దది. అండ్ ఇట్ వాస్ డివైడెడ్ ఇంటూ ఔటర్ కోర్. ఓకే, ఔటర్ కోర్ నియర్లీ 2200 కిలోమీటర్స్ థిక్నెస్ తో ఉంటుంది. ఇన్నర్ కోర్ ఏమో నియర్లీ 1270 కిలోమీటర్స్ థిక్నెస్ తో ఉంటుంది. సో ఈ విధంగా ఎర్త్ ని మనం రకరకాల లేయర్స్ గా డివైడ్ చేసుకోవడం అయితే జరిగింది. ఓకే, సో అయితే ఇందులో క్రస్ట్ గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం అన్నాం కదా, ఎందుకంటే క్రస్ట్ గురించే మెయిన్ గా మన లెసన్ టాపిక్ క్రస్ట్ గురించి కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ఒకసారి మ్యాంటిల్ లోకి వెళ్ళాం అనుకోండి. ఓకే, మ్యాంటిల్ అనే లేయర్ ఏదైతే ఉందో ఈ మ్యాంటిల్ అనే లేయర్ మనం ఆల్సో దీన్ని మీసోస్పియర్ అని కూడా పిలుస్తామండి. చాలా మందికి తెలియని విషయం ఇది. ఓకే, ఎక్కడ మనకి మెన్షన్ ఉండదు దీని గురించి, ఇది రాసుకోండి, కంపల్సరీ నోట్ చేసుకుని పెట్టుకోండి. మ్యాంటిల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మీసోస్పియర్ అని కూడా పిలుస్తాము. ఇక్కడ చాలా డెన్సిటీ ఎక్కువగా ఉన్న రాక్స్ ఉన్నాయండి, చాలా ఎక్కువ డెన్సిటీ ఉంటుంది. వెన్ కంపేర్డ్ టు ద క్రస్ట్ తో పోల్చుకుంటే ఎక్కువ డెన్సిటీ ఉన్న రాక్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అండ్ అకార్డింగ్ టు ద టెక్స్ట్ బుక్ మనకి ఈ లేయర్ లో ఈ మీసోస్పియర్ లేయర్ ఏందో
దీనిలో మనకి ఒలివిన్ అనే మెటీరియల్ చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. ఒలివిన్ అంటే ఏంటంటే మనకి ఇది మెగ్నీషియం, ఐరన్ మరియు సిలికేట్తో తయారైన ఒక కెమికల్ అండి, ఒక కాంపౌండ్ అనమాట. మెగ్నీషియం, ఐరన్, సిలికేట్ అనమాట, సిలికేట్. ఓకే, ఒలివిన్ అనే మెటీరియల్ మనకి మ్యాంటిల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ అందుకే దీని యొక్క డెన్సిటీ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీన్నే మనం మీసోస్పియర్ అని కూడా పిలుస్తాం. అండ్ దీని నుంచి కిందకి వెళ్తే, మ్యాంటిల్ నుంచి మనం ఒకసారి కిందకి మూవ్ అయితే మనకు వచ్చే లేయర్ కోర్ అండి. ఈ కోర్ అనే లేయర్ ఏదైతే ఉందో, ఈ కోర్ అనే లేయర్ నియర్లీ 3470 కిలోమీటర్స్ వరకు రేడియస్ లో ఉంటుంది. అండ్ ఈ కోర్ అనే పార్ట్ ని మనం ఇంకొక పేరుతో కూడా పిలుస్తామంట. ఆ పేరు ఏంటి అంటే మనకి బేరిస్పియర్ అండి. ఇది కూడా నోట్ చేసుకోండి ఖచ్చితంగా నాన్న, బేరిస్పియర్. కోర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బేరిస్పియర్ అని కూడా పిలుస్తాము. ఓకే, అండ్ ఈ కోర్ అనే ప్రాంతం ఏదైతే ఉందో ఇది ఎక్కువగా మనకి నికెల్ మరియు ఐరన్ తో తయారు ఉంటుంది. అంటే ఐరనే మేజర్ కాంపోజిషన్. ఓకే, నికెల్ మరియు ఐరన్ తో తయారై ఉంటుంది. ఆ కారణం చేత దీన్ని నిఫే అనే లేయర్ అని కూడా పిలుస్తున్నారు. నిఫే అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ టెంపరేచర్లు చాలా ఎక్కువగా ఉంటాయండి. అకార్డింగ్ టు ద టెక్స్ట్ బుక్ మనకి ఇక్కడ టెంపరేచర్ 1927 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వరకు కూడా ఉంటాయి. అండ్ జనరల్గా చూసుకుంటే దే కెన్ రీచ్ అప్ టు మోర్ దెన్ 5000 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వరకు కూడా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. అయితే ఇంత టెంపరేచర్ లో ఏ మెటీరియల్ అయినా ఉన్నప్పుడు ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి ఇన్ ద లిక్విడ్ స్టేట్. ఖచ్చితంగా అంత ఎక్కువ టెంపరేచర్ లో ఉందంటే చాలా మెటల్స్ ఆ టెంపరేచర్ లో మెల్ట్ అయిపోతాయి. మెల్ట్ అయిపోవడం వల్ల ఖచ్చితంగా లిక్విడ్ స్టేట్ లో ఉంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ద కోర్, పర్టికులర్లీ ద ఇన్నర్ కోర్ ఈజ్ ఇన్ ద సాలిడ్ స్టేట్ అండి. సాలిడ్ స్టేట్ లో ఉంది. ఎందుకు సాలిడ్ స్టేట్ లో ఉంది? మనకి రీజన్ ఏంటి అంటే ద స్టేట్ ఆఫ్ ది మెటీరియల్ ఈజ్ ఆల్సో డిపెండెంట్ ఆన్ ది ప్రెజర్ ఆల్సో. టెంపరేచర్ మీదే కాదండి, ప్రెజర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇఫ్ దెర్ ఈజ్ హై ప్రెజర్, ఓకే, ద మెటీరియల్ విత్ హై టెంపరేచర్ కెన్ ఆల్సో ఎగ్జిస్ట్ ఇన్ సాలిడ్ స్టేట్ అనమాట. ఎంత టెంపరేచర్ ఉన్నప్పటికీ ప్రెజర్ ఎక్కువగా ఉంటే అది సాలిడ్ స్టేట్ లో ఉండొచ్చు. సో ఆ విధంగా ఇన్నర్ కోర్ ఈజ్ ఇన్ సాలిడ్ స్టేట్, బట్ ద అవుటర్ కోర్ ఈజ్ ఇన్ లిక్విడ్ స్టేట్. అవుటర్ కోర్ మనకి లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ఎర్త్ యొక్క కోర్ గురించి కొన్ని విషయాలు ఎర్త్క్వేక్స్ వలన, ఓకే, వీటి వల్ల తెలుస్తున్నాయి. వల్కనిజం వల్ల మనకి కోర్ గురించి కానీ మ్యాంటిల్ గురించి కానీ, అంటే మ్యాంటిల్ గురించి కొంత తెలుస్తుంది కానీ కోర్ గురించి అసలు పూర్తిగా తెలిసే అవకాశం లేదండి. బట్ అయితే ఇది సాలిడ్ స్టేట్ లో ఉందన్న కదా ఇన్నర్ కోర్, ఆ సాలిడ్ స్టేట్ లో ఉందని విషయం మనకి ఎలా తెలుస్తుంది అంటే పర్టికులర్లీ బికాస్ ఆఫ్ ది ఎర్త్క్వేక్ వేవ్స్ అంటే పి అండ్ ఎస్ టైప్ ఆఫ్ వేవ్స్ అని ఎర్త్క్వేక్ వేవ్స్ ఉంటాయండి, సెస్మిక్ వేవ్స్. దాని వలన మనకి ఓకే ఎర్త్ యొక్క కోర్ అనేది లిక్విడ్ స్టేట్ లో ఉంది లేదా సాలిడ్ స్టేట్ లో ఉందని తెలుస్తుంది అనమాట. అంటే సాలిడ్ స్టేట్ లో ఉంది ఆల్రెడీ మనం చెప్పాము. సో ఈ విషయం మనకి చెప్పేది ఎవరండి? మెయిన్ ఎవిడెన్స్ ఏంటంటే ఎర్త్క్వేక్ వేవ్స్ అండి. సో ఇది మీరు ఇక్కడ ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఓకే, సో ఇది ఎర్త్ యొక్క కోర్ గురించి. ఆ తర్వాత ఇప్పుడు మనకి మెయిన్లీ క్రస్ట్ గురించి మనం డిస్కస్ చేయాలి. ఓకే, మూవింగ్ టు ద క్రస్ట్. ఎర్త్ యొక్క క్రస్ట్ ఏదైతే ఉంటుందో, ఓకే, క్రస్ట్ గురించి మెయిన్ గా డిస్కస్ చేయాలండి. సో ఎర్త్ యొక్క క్రస్ట్ అనేది మనకి ఓకే ఇట్ ఈస్ ద టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ అండి, ఎర్త్ యొక్క టాప్ మోస్ట్ లేయర్. అయితే ఈ ఎర్త్ క్రస్ట్ అనేది మనకి భూమి మీదంతా కూడా యూనిఫామ్ గా లేదు. అంటే స్ట్రైట్ గా ఇలా ఏదో ఒక సర్కిల్, సెమీ సర్కిల్ గీసి ఒక లైన్ గీసినట్టుగా ఉండదండి. ఎర్త్ క్రస్ట్ ఎప్పుడు కూడా రకరకాల ల్యాండ్ ఫామ్స్ తో, అప్స్ అండ్ డౌన్స్ తో మనకి అలాగా, అంటే ఒక ఇర్రెగ్యులర్ సర్ఫేస్ తో మనకి ఉంటుంది. ఓకే, ఎర్త్ యొక్క క్రస్ట్ అనేది. ఓకే, సో అయితే ఈ ఎర్త్ క్రస్ట్ అనేది మనకి మళ్ళీ రెండు రకాల డిఫరెంట్ లేయర్స్ తో తయారవుతుంది. ఒకటి సియాల్ అనే ఒక లేయర్ తో తయారవుతుంది. ఓకే, అండ్ రెండు సీమా అనే లేయర్ తో తయారవుతుంది. సియాల్ అండ్ సీమా అనే లేయర్ తో తయారవుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా ఓకే మొత్తం కింద ఉన్న లేయర్ అంతా ఏంటంటే సీమా లేయర్ అనేది కింద ఉంది. ఓకే, అండ్ ఎందుకు కింద ఉంది ఇది? ఎందుకంటే దీని యొక్క డెన్సిటీ ఎక్కువ. సీమా లేయర్ యొక్క డెన్సిటీ 3 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అనమాట. సో దీని యొక్క డెన్సిటీ 3 అండ్ సియాల్ యొక్క డెన్సిటీ 2.7 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్. అంటే ఏ మెటీరియల్ అయితే తక్కువ డెన్సిటీ ఉంటుందో అది పైన ఉంటుంది, దేని యొక్క డెన్సిటీ ఎక్కువ ఉంటుందో అది కింద ఉంటుంది. అంటే ఆ విధంగా చూసుకుంటే మనకి ఎర్త్ క్రస్ట్ నుంచి కోర్కి వెళ్ళేంత వరకు డెన్సిటీ పెరుగుతూనే ఉంటుంది కంపల్సరీగా. ఎర్త్ యొక్క ఇంటీరియర్ ఏదైతే ఉందో ఆ ఇంటీరియర్ లో మనకి డెన్సిటీ నియర్లీ 13 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ కూడా వెళ్ళిపోతుంది. అక్కడ ఇంకా ఆశ్చర్యం ఎలాంటిది కూడా మీకు అవసరం లేదండి. ఓకే, సో ఈ రెండు లేయర్స్ కూడా ఎర్త్ క్రస్ట్ లో లేయర్స్ అండి. ఓకే, ఎందుకు సార్ ఈ రెండు లేయర్స్ మనం తెలుసుకోవాలా? ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే
మనకి మ్యాక్సిమం మనం చూసే ఓషన్ ఫ్లోర్ ఎర్త్ ఎక్కువగా ఓషన్స్ తోనే కవర్ అయ్యిందని చెప్తామండి మనం మామూలుగా చూసుకుంటే నియర్లీ 71% of the earth surface is covered with the oceans. Only 29% of the earth surface is covered with కాంటినెంట్స్, అంతే కదా. సో ఈ కాంటినెంట్స్ ఏవైతే ఉన్నాయో కాంటినెంట్స్ అన్ని కూడా సియాల్తో తయారై, సియాల్ అంటే ద లేయర్ విచ్ ఈజ్ రిచ్ ఇన్ సిలికా అండ్ అల్యూమినియం. సిలికా అండ్ అల్యూమినియం ఎక్కువగా ఉన్న లేయర్ మనకి పైన ఉంది, దాని పేరు సియాల్ లేయర్ అండి. దీని యొక్క డెన్సిటీ మనకి నియర్లీ 2.7 grams per centimeter cube. అంటే దీని కింద సిమా అనే లేయర్ ఉంటుంది విచ్ ఈజ్ రిచ్ ఇన్ సిలికా అండ్ మెగ్నీషియం. సిలికా అండ్ మెగ్నీషియంతో తయారైన లేయర్ ఉంటుంది. ఇది కొంచెం ఎక్కువ డెన్సిటీతో ఉంటుంది. ఓకే, సో దానివల్ల ఇది కింద ఉంటుంది అండ్ మెజారిటీ ఆఫ్ ద ఓషన్ ఫ్లోర్ అంతా కూడా దీంతోనే తయారై ఉంటుంది. ఓకే, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. ఓకే, సో అయితే ఈ సిమా అనే లేయర్ ఏదైతే ఉందో ఈ సిమా అనే లేయర్ చాలా వరకు కంటిన్యూస్గా ఉంటుందండి. బట్ సియాల్ ఏమో ఎక్కడ పడితే అక్కడ డిస్కంటిన్యూటీ అనమాట. అంటే కాంటినెంట్స్ ఉన్న దగ్గర సియాల్ ఉంటుంది, లేకపోతే ఇట్ మే బి ఆబ్సెంట్ ఆల్సో. అంటే కాంటినెంట్స్ లేని దగ్గర సియాల్ లేయర్ ఉండకపోవచ్చు. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ సియాల్ లేయర్ మీకు కనిపిస్తుందా? లేదు. అంటే ఎక్కడైతే కాంటినెంట్స్ ఉంటాయో అక్కడ మాత్రమే సియాల్ లేయర్ మనకి కనిపిస్తుంది. సో అది డిస్కంటిన్యూస్ లేయర్. బట్ సిమా లేయర్ అనేది మాత్రం కంటిన్యూస్ జోన్ అండి. ఓకే, అండ్ ఈ కంటిన్యూస్ జోన్ ఏదైతే ఉందో ఇది మనకి డెన్సర్, చాలా ఎక్కువ డెన్సిటీ ఉన్న బసాల్టిక్ రాక్స్ తో తయారైంది. బసాల్టిక్ రాక్స్. ఓకే, ఇట్ ఇస్ మేడప్ ఆఫ్ డెన్సర్ బసాల్టిక్ రాక్స్ అండి. ఓకే, చెప్పాను కదా డెన్సిటీ నియర్లీ 3.0 వరకు ఉంటుందని. సో ఈ విధంగా మీరు చూసుకుంటే ఫైనల్గా ఇక్కడ అబ్జర్వ్ చేసిన మెయిన్ విషయం ఏంటంటే, సో సియాల్ ఉన్న దగ్గర క్రస్ట్ యొక్క థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఎక్స్ట్రా లేయర్ యాడ్ అవుతుంది. 2 లేయర్స్ ఉన్నాయి అక్కడ మనకి. సో సియాల్ ఉన్న దగ్గర థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది, అంటే కాంటినెంట్స్ ఉన్న దగ్గర. అండ్ కాంటినెంట్స్ లేని ప్రాంతంలో మనకి థిక్నెస్ చాలా తక్కువగా ఉంటుంది. ఇట్ ఈస్ జస్ట్ ఓన్లీ 3 to 4 miles వరకే ఉంటుందంటండి ఓషియానిక్ ఫ్లోర్ అనేది. అంటే అక్కడ క్రస్ట్ అనేది చాలా తక్కువ థిక్నెస్ తో ఉంటుంది. బట్ ఎక్కడైతే కాంటినెంట్స్ ఉన్నాయో అక్కడ మనకి నియర్లీ 70 kilometers వరకు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో ఫైనల్ గా మీకు ఇక్కడ లెసన్ లో చెప్పే విషయం ఏంటి అంటే, ఇక్కడ సియాల్ అనే లేయర్ అంటే కాంటినెంట్స్ ఏవైతే ఉన్నాయో అది తక్కువ డెన్సిటీ ఉండడం వల్ల సిమా అనే లేయర్ మీద ఫ్లోట్ అవుతూ ఉంది. అంటే ఇట్ ఈస్ ఫ్లోటింగ్, ద సియాల్ లేయర్ ఈస్ ఫ్లోటింగ్ ఆన్ సిమా అనమాట. అంటే ఎక్కువ డెన్సిటీ ఉన్న సిమా మీద తక్కువ డెన్సిటీ ఉన్న సియాల్ అనే లేయర్ ఫ్లోట్ అవుతూ ఉంది. ఇది మనకి ఇక్కడ మనకి లెసన్ లో చెప్పాలనుకుంటున్న మెయిన్ విషయం అండి. అలాగే ఇక్కడ ఇది అప్పర్ మ్యాంటిల్ బసాల్టిక్ రాక్స్ తో తయారైంది కన్నది. అలాగే లోవర్ మ్యాంటిల్ మరి అదే ఏంటిది అప్పర్ మ్యాంటిల్ కాదు, సారీ, సిమా అనేది బసాల్టిక్ రాక్స్ తో తయారైందనం కదా. మరి సియాల్ దేంతో తయారైందని మీకు డౌట్ వస్తే దట్ ఈజ్ మేడప్ ఆఫ్ గ్రానైట్ అనమాట. గ్రానైట్ రాక్స్ తో తయారైంది. సో దీన్ని బట్టి మీరు చెప్పగలరా గ్రానైట్ ఎక్కువ డెన్సిటీయా బసాల్ట్ ఎక్కువ డెన్సిటీయా అంటే ఖచ్చితంగా గ్రానైట్ తక్కువ డెన్సిటీ, బసాల్ట్ ఎక్కువ డెన్సిటీ. బసాల్ట్ ఎక్కువ డెన్సిటీ ఎందుకు? బసాల్ట్ కింద ఉంది అంటే ఖచ్చితంగా ఎక్కువ డెన్సిటీ ఉన్నట్టుగానే అర్థం. ఓకే, సో ఇది మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన మెయిన్ విషయం అండి. ఓకే, అలాగే మీకు ఇంకొక విషయం కూడా చెప్పేసి ఇక్కడ సెషన్ కంప్లీట్ చేద్దామండి. ఓకే, ఏంటంటే మనకి ఈ లేయర్స్ ఉన్నాయి కదా, క్రస్ట్, మ్యాంటిల్ అండ్ కోర్, వీటి మధ్య బౌండరీస్ కూడా మీకు తెలియాలండి. ఓకే, క్రస్ట్కి మ్యాంటిల్కి మధ్యలో ఉన్న బౌండరీ ఏదైతే ఉందో దాన్ని మనం మోహో డిస్కంటిన్యూటీ, మోహో బౌండరీ అంటామండి. మోహో బౌండరీ ఆర్ మెహరోవిక్ బౌండరీ అంటాం. అలాగే మ్యాంటిల్కి కోర్కి, ఇదంతా మ్యాంటిల్ ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నదంతా కూడా మ్యాంటిల్కి కోర్కి ఉన్న బౌండరీని మనం గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ అంటాం. గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ అంటాం. ఈవెన్ ఇన్నర్ మ్యాంటిల్ అదే అప్పర్ మ్యాంటిల్కి లోవర్ మ్యాంటిల్కి కూడా మనకి బౌండరీ ఉంటుంది. అప్పర్ మ్యాంటిల్కి లోవర్ మ్యాంటిల్కి మధ్య ఉన్న బౌండరీ ఏదైతే ఉందో దాన్ని మనం రెపెట్టి డిస్కంటిన్యూటీ అంటామండి. రెపెట్టి డిస్కంటిన్యూటీ. అలాగే అవుటర్ కోర్కి ఇన్నర్ కోర్కి మధ్యలో ఉండేదాన్ని ఈ బౌండరీ ఏదైతే ఉందో దిస్ ఈజ్ నోన్ యాజ్ లెహ్మన్ డిస్కంటిన్యూటీ అనమాట. లెహ్మన్ డిస్కంటిన్యూటీ అని చెప్పి పిలుస్తాం. ఓకే, సో ఇది మనకి దీనికి సంబంధించిన టాపిక్ అండి, స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్. ఇక్కడ టెక్స్ట్ బుక్ లో ఇచ్చింది, దాంతో పాటు నేను యాడ్ చేసి చెప్పింది. ఓకే, సో ఫైనల్లీ ఎండింగ్ విత్ ద క్వశ్చన్. ఓకే, 2 స్టేట్మెంట్ ఇచ్చారండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే కాంటినెంట్స్ అనేవి ఓషన్ క్రస్ట్ మీద ఫ్లోట్ అవుతున్నాయి. సెకండ్ స్టేట్మెంట్ కాంటినెంట్స్ అనేవి సియాల్తో తయారయ్యాయి, ఇది సిమా కంటే లైటర్గా ఉంటుంది. ఇంకా ఆప్షన్స్ ఏంటంటే 2 కరెక్టే. స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 1ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. 2 కరెక్టే కానీ స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 1ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయదు. అలాగే స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 రాంగ్, అలాగే స్టేట్మెంట్ 1 రాంగ్, స్టేట్మెంట్ 2 కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నారు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి, లేకపోతే కామెంట్ సెక్షన్లో చూడండి అన్న. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్.